రైట్ కులగణన సర్వే చుట్టూ తెలంగాణ రాజకీయాలు కుతకుతలాడుతున్నాయి. ఈ ఎపిసోడ్ లోకి ప్రధాని మోదీని లాగారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ బీసీ కులం కాదంటూ ఆయన చేసినటువంటి ఆరోపణలు ఒక్కసారిగా పాలిటిక్స్ ను వేడెక్కించాయి. రేవంత్ రెడ్డిపై ఒంటికాలుపై లేస్తున్నారు బీజేపీ లీడర్స్. రాహుల్ గాంధీ కులం మతాన్ని ప్రస్తావిస్తూ కౌంటర్లు వేస్తున్నారు. కవ్వించుకునేలా మాటలు విమర్శలు మాటల తూటాలా పెరుగుతున్నాయి. మొత్తానికి సర్వే రగడ పక్కకెళ్లి తెరపైకి కొత్త అంశం చర్చకొచ్చింది. రచ్చ రచ్చ అవుతోంది. అయితే మోదీ కులాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు ప్రస్తావించారు? ఇందులో ఏమైనా వ్యూహం ఉందా? అసలు ఈ కౌంటర్స్ రీకౌంటర్స్ ఏంటి? బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడారు? సీఎం పీఎం గురించి మాట్లాడిన తర్వాత ఏం జరిగింది ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. తర్వాత డిబేట్లోకి వెళ్దాం. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇచ్చేసి పొత్తుగూడిలు. ఇక మీ ఇష్టం. ఆ పైన 1994 25 జూలై గుజరాత్ గవర్నమెంట్ బీసీలుగా చేర్చడం జరిగింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్ గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్ లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక ప్రధానమంత్రి మీద అవాకులు చవాకులు విసిరే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ గారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్క బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేమే ప్రధానమంత్రులు అయినామని చెప్పి ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతో పాటు ఇటలీ దేశస్తురాలు. ఏ మతం ఏ కులం నరేంద్ర మోడీ గారిని బీసీగా ఈ దేశం గుర్తించింది. ఈ దేశంలోని బీసీలందరూ గుర్తించారు. అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఎస్ ఈయన బీసీ వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మా అగ్రవర్ణాల్లో పేదలు గుర్తిస్తుడు పేదోడు కాబట్టి అని గుర్తించారు. కాబట్టి దేశ ప్రధాని అయ్యిండు. 3వ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్ని నానా హైరానా గురై దాన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఒక పెద్ద అంశంగా మార్చే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు. బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. సంజయ్ గారు, మీరు పుట్టుకతో ఓబీసీ, తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీల కూటమిలో పుట్టినారు. నేను మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఓబీసీల కోసం ఈ 11 ఏళ్లుగా ఏం కార్యక్రమాలు చేసింది? ఏ రకంగా ఓబీసీలు ఆదుకున్నారు? మీరు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినారు? విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎలాంటి అవకాశాలు ఇచ్చినారు? ఇవన్నీ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు బీసీగా బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే కష్టపడుతున్న మిమ్మల్ని బీజేపీ తీసి ఉతికి పారేసింది బయటకి. అది బీజేపీకి బీసీల పట్ల ప్రేమ. మీతో కష్టం చేయించుకొని తీర ఎన్నికల నాటికి మీరు తీసి బయటేసింది. మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, లీగలీ బీసీగా 94లో కన్వర్ట్ అయినారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీలు కూడా అంగీకరిస్తా ఉన్నారు. మనం చూసాం కదా, కులగణన సర్వే కాస్త ప్రధాని మోదీ కులం ఏంటి, అది కన్వర్టెడ్ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ కింద ఎప్పుడైంది, అది ఎవరి హయాంలో అయింది, ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యారు, బీసీ నేతగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రినే చేస్తామంటూ బీజేపీ ముందుకు రావడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కులగణన సర్వే నుంచి అది కాస్త ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి బీసీలకి అనే దగ్గర నుంచి ఇప్పుడు ప్రధాని కులం ఏంటి, రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ నాయకుల యొక్క కులాలేంటి, వారి మతాలేంటి, ఏ విధంగా ముందుకెళ్లారు, అసలు బీజేపీ బీసీలకు సంబంధించి ఏం చేసింది? బీసీగా ఉన్నటువంటి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన చేశారు, ప్రజా సంగ్రామ యాత్రలు చేస్తారు విడతల వారీగా. అయినప్పటికీ ఆయన బీసీని తొలగించి కిషన్ రెడ్డిని మళ్ళీ నియమించారు. సో మిమ్మల్నే పక్కన పెట్టారంటారు మహేష్ కుమార్ గౌడ్.
ఏం చేస్తారని చెప్పి తిరిగి అడుగుతున్నారు. నిజమే కదా, వాస్తవమే కదా అనేది కాంగ్రెస్ వాదన. అసలు ఏం మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీదేంటి, సోనియా గాంధీదేంటి, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మతం నుంచి వచ్చారు, ఏ కులాలు, అప్పుడు కన్వర్ట్ కాలేదా అనేది మరొక వర్షన్ మనకి వినిపిస్తున్నటువంటి మాట. ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి పాలిటిక్స్ మాట్లాడదాం. ఎస్, మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మున్నూరు రవి